మాదిగల రిజర్వేషన్లపై తెలంగాణ ఎలా ముందుకెళ్లబోతోంది? రేవంత్ సర్కార్ రిజర్వేషన్ అమలు చేస్తే మాల సామాజిక వర్గం ఏం చేయబోతుంది? ఎస్సీ వర్గీకరణ అనేది ఏ రాజకీయ పార్టీకి అడ్వాంటేజ్గా మారబోతోంది? ఏ పార్టీకి రాజకీయంగా సమస్యను తీసుకురాబోతోంది? పైకి వర్గీకరణపై పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్న పార్టీలు లోలోన మాత్రం గుబులుగా ఉన్నాయా? ఇంతకీ ఏ పార్టీలో ఏ టాక్ నడుస్తుందో లెట్స్ వాచ్ ది స్టోరీ. దాదాపు 3 దశాబ్దాల కాలం పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు సుప్రీం ఎన్కార్డ్ వేసింది. ఎస్సీ వర్గీకరణ అమలు సమంజసమని దేశ అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుతో మాదిగ సామాజిక వర్గం సంబరాలు జరుపుకుంది. వర్గీకరణతో తమకు పెద్ద ఎత్తున ఫలాలు అందబోతాయని గంపెడు ఆశలు మాదిగ సామాజిక వర్గం ఉంది. అయితే ఇదే సమయంలో మాల సామాజిక వర్గం మాత్రం బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగొక్కుతోంది. వర్గీకరణ అమలు చేస్తే చేయండి, కానీ మాల సామాజిక వర్గానికి మాత్రం అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోమని హెచ్చరించింది. ఒకే సామాజిక వర్గంలోని 2 ఉపకులాల మధ్య ఈ వర్గీకరణ పంచాయతీని ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలా డీల్ చేస్తాయనేది హాట్ టాపిక్గా మారింది. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తే మరో వర్గం తమకు రాజకీయంగా దూరమవుతారని నేతలు లెక్కగడుతున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే వర్గీకరణ విషయంలో రేవంత్ సర్కార్ అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేశారు. వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే వర్గీకరణ కోసం ఒక చట్టాన్ని తేవడానికి కూడా వెనుకాడబోమని రేవంత్ తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. దీని ప్రకారమే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ఆ సమయంలో ఉన్న మాదిగ సామాజిక వర్గంకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ప్రకటనతో బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న కాంగ్రెస్లోని మాల సామాజిక వర్గంకు చెందిన కీలక నేతలు ఎవరూ కూడా వర్గీకరణపై మాట్లాడిన దాఖలాలు లేవు. అదే సమయంలో కొందరు నేతలు మాత్రం వర్గీకరణను తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా మద్దతు తెలపాల్సి వస్తుందనే భావనలో ఉన్నట్టు ఆ నేతల అనుచరులు చెప్పుకుంటున్నారు. వర్గీకరణ పేరుతో తమ మధ్య లేనిపోని విభేదాలు సృష్టించడం కరెక్ట్ కాదని సెలవిస్తున్నారట. వర్గీకరణ విషయంలో రేవంత్ ప్రకటనపై కూడా అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఏం చేయలేం కదా అనే భావనలో మాల సామాజిక వర్గం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్కు మాల సామాజిక వర్గం దూరం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారట. వీలైనంత త్వరలో మాల సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలను పిలుచుకొని మాట్లాడితే బాగుంటుందని రేవంత్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్టు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ఏ వర్గాన్ని దూరం చేసుకోదని, ఏళ్లుగా జరుగుతున్న వర్గీకరణ పోరాటంపై సుప్రీం తీర్పుని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని రేవంత్ కూడా చెప్పినట్టు తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కాంగ్రెస్కు అండగా నిలిచాయని, అలాంటి వర్గాల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని రేవంత్ వారితో చెప్పినట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ విషయానికి వస్తే వర్గీకరణపై గులాబీ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వర్గీకరణపై సుప్రీం తీర్పు వెలువడగానే అది తమ ఘనతే అన్నట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేశామన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఆ పార్టీలో కొందరు కీలక నేతలు మాత్రం వర్గీకరణపై కొంత అసంతృప్తిలో ఉన్నారని సమాచారం. మరీ ముఖ్యంగా కేటీఆర్ కోటరీగా ముద్రగా ఉన్న మాల సామాజిక వర్గం నేతలు ఈ విషయంపై కొంత నిరాశగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అసలే బీఆర్ఎస్లో మాల సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలంగాణ భవన్లో ప్రచారం ఉంది. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకి పార్టీలో కానీ అధికారంలో ఉన్నప్పుడు టాప్ ప్రియారిటీ ఉంటుందని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ విషయంలో మాత్రం తొందరపడి ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని ఆ వర్గానికి చెందిన నేతలకు పార్టీ అధిష్టానం సూచన చేసిందట. ఎలాగో మనం ప్రతిపక్షంలో ఉన్నాం,
మనమంతగా ఆలోచించాల్సిన పని లేదు. వర్గీకరణపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అప్పటి వరకు వేచి చూడాలని చెప్పిందట. ప్రభుత్వ నిర్ణయం తర్వాత అప్పుడు రాజకీయంగా మనం ఏం చేయాలో డిసైడ్ చేద్దాం, అప్పటి వరకు కాస్త సైలెంట్గా ఉండమని గులాబీ అధిష్టానం చెప్పినట్టు నేతలు తమ అనుచరుల దగ్గర చెబుతున్నారట. అటు వర్గీకరణ విషయంలో తమకు పూర్తి స్థాయిలో ఓ స్పష్టత ఉందని బీజేపీ చెబుతోంది. ఆ స్పష్టత ఉంది కాబట్టి తాము మందకృష్ణ పోరాటానికి ప్రధాని మోదీ సైతం మద్దతు పలికారని బీజేపీ గుర్తు చేస్తోంది. మాదిగలకు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది కాబట్టి వారికి న్యాయం చేయడానికే మోదీ ముందుకు వచ్చారని కమలం పార్టీ అంటోంది. అందుకే వర్గీకరణ విషయంలో సుప్రీంలో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన వచ్చేలా చేసిన ఘనత తమదేనని అంటోంది. ఇక మాదిగలకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇందులో రాజకీయ కోణం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అంటే మొదట్లో కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గం లాంటి అగ్రకులాలకు పెద్దపీట వేస్తుందనే ప్రచారం ఉండేది. కానీ మోదీ ప్రధాని అయ్యాక బీసీలకు కూడా బీజేపీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టత ఇచ్చారు. ఇక దేశంలోని అత్యధికంగా జనాభా కలిగిన ఎస్సీ సామాజిక వర్గం మాత్రం బీజేపీకి ఎప్పటి నుంచో కొంత దూరంగా ఉంటూ వస్తోంది. తమ భావజాలానికి బీజేపీ సిద్ధాంతం విరుద్ధమని, అందుకే తమకు ఆ పార్టీతో పొసగదు అని అనేక మంది చెబుతూ ఉంటారు. కానీ బీజేపీ తాజాగా వదిలిన ఈ వర్గీకరణ అంశం మాత్రం దక్షిణ భారతంలో కొంతమేర బీజేపీకి రాజకీయంగా లబ్ధి జరగవచ్చని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీలు వర్గీకరణపై ఎలా క్రెడిట్ పొందాలి, ఇతర పార్టీలను ఎలా ఇరికించాలి అనే కోణంలో వ్యూహాలు రచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై పార్టీలు ఎలా స్పందిస్తాయి, సొంత పార్టీలోని నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.